ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. యోబు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, యోబు యొక్క నిర్దోషత్వాన్ని స్నేహితులు గుర్తించకపోవడం వల్ల యోబు తన బాధను వ్యక్తం చేయడం ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. 14వ వచనం నుంచి మనం చూస్తే, కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును అంటాడు. కృంగిపోయిన వాడు సర్వశక్తుడైన దేవుని యందు భయభక్తులు మానుకున్న స్నేహితుడు వాడి మీద దయ చూపించాలి కదా అంటున్నాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 17:17లో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు అంటాడు. ఇప్పుడు తన స్నేహితులు తననేమి ఆదుకోవడం లేదని యోబు వారిని విమర్శిస్తూ ఉన్నాడు. తన నిరాశను వాళ్ళకి తెలియజేస్తున్నాడు. 15వ వచనంలో అంటాడు, నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహముల వలను నమ్మకూడని వారైరి అంటాడు. వాళ్ళు ఎలాంటి స్నేహితులో చెబుతున్నాడు. వాళ్ళ స్నేహితులకి తన మీద సానుభూతి లేదు. ఏ కోశాన వాళ్ళు అతని మీద జాలి చూపించట్లేదు. అందుకే నా స్నేహితులు ఎండిన వాగులాగా మాయమైపోయే జల ప్రవాహాల వలె నమ్మకూడని వారయ్యారు అంటాడు. 38వ కీర్తన. 38వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే, నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు అంటారు. ఇక్కడ భక్తుడు తనకు వచ్చినటువంటి శ్రమలో స్నేహితులు చెలికాండ్రు ఏమైపోయారట? దూరమైపోయారు. బంధువులు దూరమైపోయారు. 41వ అధ్యాయం 9వ వచనం చదివితే, కీర్తన 41:9, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఈ మాట ప్రవచనాత్మకంగా మెస్సియా కీర్తన అని చెప్తారు. ఈ కీర్తన ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడింది. మరి దావీదు రాశాడు కాబట్టి దావీదును తనడానికి మడిమ ఎత్తిన వాడు ఎవరంటే సౌలు, రాజైన సౌలు. కలిసి చేసినవాడు, వాళ్ళు కలిసి ఉన్నవారు. యోబు దేవుణ్ణి విడిచిపెట్టేశాడని తన స్నేహితులు అనుకున్నారు. యోబేమో స్నేహితులే నన్ను వదిలేశారనే అభిప్రాయానికి వచ్చాడు. ఒకవేళ వాళ్ళు నిజంగా దేవునికి భయపడే వాళ్ళు అయితే వాళ్ళు యోబు మీద ప్రేమను, సానుభూతిని చూపించాలి. దీనికి బదులుగా వాళ్ళు నమ్మడానికి వీలు లేని వాళ్ళగా అయిపోయారు. స్నేహితుల్లాగా అతని దగ్గరకు వచ్చారు, సానుభూతి చూపడం కోసం వచ్చినట్లుగా వచ్చారు. కానీ ఎలీఫజు అందరి తరపున మాట్లాడుతూ యోబు పాపాత్ముడని పశ్చాత్తాపడమని సలహా ఇచ్చాడు. యోబు ఇలా ఉద్దేశం కలిగి ఉన్నాడని వాళ్ళు అంటూ ఉన్నప్పుడు
యోబు అసలు యాక్చువల్గా బాధలో తన స్నేహితుల దగ్గర నుంచి ఎంతో ఆశించాడు. వాళ్ళు ఏదో అతనికి ఆదరణకరమైన మాటలు పలుకుతారేమో అన్నట్టుగా ఆశించాడు. 15వ వచనంలో చూస్తే, నా స్నేహితులు ఎండిన వాగులాగా అయిపోయారు, మాయమైపోవు జలప్రవాహముల వలె అయిపోయారు అంటారు. యోబు ఆనాడు పలికినటువంటి మాటలు మానవుడు కూడా ఇలాగే పలుకుతాను. మనిషికి ఏమున్నా లేకపోయినా దేవుడు కావాలి, లేకపోతే అతని గతి ఘోరమే. 3 స్నేహితులు యోబును పరామర్శించడానికి వచ్చారు. 7 రోజులు యోబును చూసి అతని ఎదుట ఏం మాట్లాడలేక అలా కూర్చుండిపోయారు. ఇప్పుడు వారిలో సానుభూతి ఏ కోసాన ఉన్నట్టు కనిపించట్లేదు. యోబు, నీ పని అయిపోయింది, నీవు చేసుకున్న దానికి నువ్వు చేసినంత అనుభవిస్తున్నావు, దేవుడు నీకు తీర్పు చెబుతున్నాడు అని విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటే యోబుకు చాలా బాధేసింది. ఈ వేదాంతుల 3లో ఎలీఫజు నాయకుడు, అనుభవజ్ఞుడు. అతడే ప్రథమంగా ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. అతను అంటాడు, మర్మాలు నేను తెలుసుకున్నాను, నేను చూశాను, నేను పరిశోధించాను, దర్శనాలు చూశాను, కలలు కన్నాను, రహస్యాలు విన్నాను అంటున్నాడు. ఎలీఫజు లాంటి వాళ్ళు కూడా ఈ రోజులో ఉన్నారు. మాకు చాలా జ్ఞానం ఉందని చెప్తారు, మేము చెప్పిందే మీరు వినాలంటారు. మేము చెప్పిందే మీరు వినాలి. ఇతని వేదాంత ప్రబోధం విన్న తర్వాత యోబు మాట్లాడుతున్నాడు, నా స్నేహితులు ఎండిపోయిన వాగులాగా, మాయమైపోయిన జలప్రవాహంలాగా నమ్మదగిన వారుగా ఉన్నారు అంటాడు. వీళ్ళు ఎండమావులు లాంటి వారు. ఎండాకాలం వచ్చిందంటే చాలా చోట్ల ఒక్క నీటి బొట్టు కూడా కనిపించదు. వీళ్ళు వర్షాకాలం జడివానలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ భక్తుడు అంటాడు, నా జీవితం వేసవికాలం వచ్చింది, ఇప్పుడు మీ మాటలు ఎండమావులు, మీ స్నేహం నాకు నిష్ప్రయోజనం. అక్కరకు రాని వేదాంతాలు మాట్లాడినట్టుగా నన్ను వేధించడానికి మీరు వచ్చారు అంటున్నాడు. ఈ స్నేహితులు మొత్తానికి ఎడారిలోని ఎండమావుల్లాగా ఉన్నారు. అంటే దీని అర్థం, మీ ఉపన్యాసం నాకు ఓదార్పు కాదు అంటాడు. ఇంకా మనం చూస్తే 16వ వచనంలో, మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును అంటాడు. వేసవి రాగానే అవి మాయమైపోవునట్టు వెట్ట కలగగానే తన స్థలాలను విడిచిపెట్టి ఆరిపోతాయి అంటాడు. మంచుగడ్డ పడడం వల్ల, హిమము వాటిలో పడడం వల్ల నీళ్లు మురికిగా కనపడతాయి. చలికాలంలో నీరంతా గడ్డగడ్డకుపోద్ది, ఘనీభవించిన నీరు నల్లగా మురికిగా కనబడుతుంది. లెబనాన్ ప్రాంతాల్లో నీరంతా శీతాకాలంలో మురికిగా ఉంటుంది. అంటే మీరు నన్ను వంచడానికే వచ్చారు, మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు అంటున్నాడు. గడ్డకట్టిన నీరు వేసవికాలం రాగానే అది ఆవిరైపోద్ది, పెట్ట కలగగానే దాని స్థలాన్ని విడిచిపెట్టి ఆవిరైపోద్ది. మీరు కూడా ఇలాగే ఉన్నారు అంటున్నాడు. తేమ వర్తకుల సమూహం. ఇంకా మనం చూస్తే 19వ వచనం, సమూహముగా ప్రయాణం చేయు తేమ వర్తకులు వాటిని వెతుకుదురు, శాప వర్తకులు వాటిని కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానం పొందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడతారు. ఇక్కడ సమూహముగా ప్రయాణం చేసే తేమావర్తకులు అంటే, తేమా అనేవాడు ఇష్మాయిల్ గోత్రానికి చెందినవాడు, అరబ్బుల గుంపు అన్నమాట. దమస్కు ప్రాంతాల్లో వాళ్ళు తిరుగులాడతారు. వారు ఎంత వెతికినా నీరు దొరకదు.
శాబా వర్తకులు నీటి కొరకు కనిపెడతారు, కానీ వాటిని నమ్మినందుకు వాటి దగ్గరకు వచ్చి అవి లేనందుకు వారు అవమానం పొంది కలవరపడతారు. వారి ఆశ నిరాశ అయిందనమాట. అటువలే మీరు కూడా 21వ వచనంలో అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు కూడా లేనట్టుగానే ఉన్నారు. ఇప్పుడు తన స్నేహితులు తననేమి ఆదుకోవడం లేదని యోబు గారు నిరసిస్తూ ఉన్నారు. తన నిరాశను వాళ్ళకు తెలియజేస్తున్నాడు. నేను మీ నుంచి ఆదరణ కోసం చూశాను, కానీ నాకు ఆశాభంగమే కలిగింది, నాకు అవమానమే మిగిలింది. శాబా వర్తకుల గతి నాకు మిగిలింది. ఆదరించవలసింది పోయి మీరు నన్ను వేలెత్తి చూపుతున్నారు. దప్పికతో ఉన్న నన్ను, నా మనస్సును సేద తీర్చి నన్ను బలపరుస్తారని నేను అనుకున్నాను. నా స్నేహితులు వచ్చారు, బాగానే వచ్చారు. నేను ఆపదలో ఉన్నప్పుడు జ్ఞానయుక్తమైన సలహాలు వాళ్ళ దగ్గర నాకు దొరుకుతాయేమో అనుకున్నాను. అయితే మీరు ఎందుకు పనికిరాని వారుగా అయ్యారు అంటున్నాడు. దాహంతో ఉన్న తనకి వారి మాటలు దాహం తీర్చడానికి పనికిరావు. ఇంకా 21వ వచనంలో అంటాడు, అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుతున్నారు. నేను కష్టదశలో ఉన్నానని చెప్పి మీకు భయం కదా. ఇప్పుడు నాతో స్నేహం చేయడం మీకు ఇష్టం లేదు. నా మీద కీడు వచ్చింది. నాతో సన్నిహితంగా ఉంటే మీకు అందులో పాలు పంపులు ఉంటుందనా మీ భయం? భలే స్నేహితులయ్యా మీరు అంటున్నాడు. ఇంకా 22వ వచనంలో అంటాడు, ఏమైనా ఇవ్వండి, దయచేయండి అని నేను మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నాకు బహుమానం ఏమన్నా తెమ్మని మిమ్మల్ని అడిగానా అంటున్నాడు. తన ధనమంతా పోయింది, అయినా వాళ్ళని ధన సహాయం అడగలేదు. వాళ్ళ ఆస్తిలో నుంచి ఏదైనా బహుమానం తెమ్మని అతను అడగల. ఆస్తి కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, యోబుకి ఇలాంటి సమయంలో ఈ సహాయం అవసరమే. అయినా వారి సహాయం అడగలేదు. కొందరు పేదలకు అప్పిస్తారు, ఆ వ్యక్తి తిరిగి చెల్లించగలడు అనే ఉద్దేశంతో ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేకపోతే బలవంతంగా వసూలు చేస్తారు. చెల్లించకపోతే జైలుకు కూడా పంపిస్తారు. మత్తయి సువార్త 18:30లో మనం చదువుతాం కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 30వ వచనంలో, వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు అని చెరసాల్లో వేయించెను. యోబు తన మిత్రులను అలాంటి సహాయం అడగల. ఒకవేళ 23వ వచనంలో చూస్తే, నా పగవారి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించండి, నన్ను విడిపించండి అని మిమ్మల్ని అడిగానా? బాధించి వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని మిమ్మల్ని అడిగానా అంటున్నాడు. అంటే కల్దీయులు, షాబాయిలు అతని ఆస్తి ధ్వంసం చేసినప్పుడు మీరు రెండురా మాకు సహాయం చేయండి అని అడిగానా? నేను మిమ్మల్ని ఏం అడగలేదు కదా. మీరు వచ్చారు, మీ నుంచి సానుభూతిపూర్వకమైన ఒక్క మాట ఆశించాను, అంతేగాని మీ దగ్గర నుంచి ఏది నేను ఆశించలేదు. అది కూడా నాకు మీరు సహాయం చేయలేకపోతున్నారు. నన్ను బాధించేవారి చేతిలో నుంచి నన్ను విడిపించండి అని అడిగానా అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 24వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే, యోబు పాపం చేశాడు అని స్నేహితులు నిరూపించలేకపోయారు. 24వ వచనం అంటాడు, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోయానో అది నాకు తెలియజేయండి. నేను మౌనంగా ఉంటాను. ఏ విషయంలో తప్పిపోయానో అది నాకు తెలియజెప్పండి. అంతేగాని ఊరికనే నన్ను దియ్యబట్టడం సరైనది కాదు. చూపగలిగితే నాలో పాపం ఏముందో చూపించండి, సరి చేసుకుంటాను. అంతేగాని ఇదంతా ఎందుకు? నువ్వు పాపివే, నువ్వు పాపం వల్లే ఈ శిక్ష అనుభవిస్తున్నావు, అందుకే నీకు ఈ బాధలు వచ్చినాయి అని మీరు రుజువు చేయండి. నేను మౌనంగా వింటాను అంటున్నాడు. నేను మౌనంగా వింటాను, మీరు రుజువు చేయండి. నేను ఏ విషయంలో తప్పిపోయానో అది నాకు తెలియజేయండి అంటాడు. ఇంకా 25వ వచనంలో, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం?
తాను తప్పులు చేశానని నిరూపించగలిగితే యోబు వారి మాటలు వినడానికి సిద్ధమే, వాటిని ఒప్పుకోవడానికి కూడా యోబు సిద్ధమే. వాస్తవాలు చెబితే యోబు ఒప్పుకుంటాడు, కానీ వారి వాదనలు పనికి మాలినవి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అంటాడు. ఇంకా 26వ వచనంలో మనం చూస్తే, మాటలను గద్దించుదమని మీరు అనుకుందురా, నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా అంటాడు. ఒక వ్యక్తికి అవసరానికి సరిపోయే విధంగా చెప్పే మాటల్లో ఉండే శక్తి యోబుకు తెలుసు. అలాంటి మాటలు వారు మాట్లాడడంలో విఫలమయ్యారు. మీరు రోగ నిర్ధారణ చేయలేని వైద్యులు అంటున్నాడు. చూడండి, డాక్టర్ గారి దగ్గరికి కొంతమంది వెళ్తారు. ఒక్కసారి ఒక రోగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పరీక్షల కోసం పరీక్ష చేయించారు. ఆ వైద్యుడు ఆమెకు కీళ్లవాతం అని చెప్పి మందులు రాసిచ్చాడు. 6 నెలల తర్వాత అది క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్తే ముదిరిపోయిందమ్మా, ఇప్పటికే ముదిరిపోయింది, మేము చేయగలిగింది ఏమీ లేదన్నారు. ఈ మాట్లాడే ఈ వేదాంతుల మాటలు కూడా అలాగే ఉన్నాయి. శ్రమల దానివల్ల దాని వెనక దాగి ఉన్న మర్మం, దేవుని చిత్తం వీరికి కోస్త కూడా తెలియదు. అసలు వీరు దేవుడిని నమ్మిన వాళ్ళే కాదు. దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడని ఒక వేదాంతం వాళ్ళ మెదడులో ఉంది. యోబు పాపం చేశాడు కనుక దేవుడు శిక్షిస్తున్నాడని వారి ఉద్దేశం. వారు ఎలాంటి వాళ్ళంటే 27వ వచనంలో, మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు ఎదురు మీ స్నేహితుల మీద బేరం సాగిస్తారంట. తండ్రి లేని వారి కొరకు చీట్లు వేస్తారంట వాళ్ళు కొనడానికి. స్నేహితుల మీద బేరాన్ని సాగిస్తారు. తండ్రి బాకీలు చెల్లించలేని స్థితిలో చనిపోతే వారి పిల్లల్ని జీతగాండలుగా బానిసలుగా కొనడానికి చీట్లు వేసే రకం అన్నమాట వాళ్ళు. ఇంకా 28వ వచనంలో మనం చూస్తే, దయచేసి నా వైపు చూడండి, మీ ముఖం ఎదుట నేను అబద్ధం ఆడతానా? నన్ను సానుభూతితో చూడండి, నన్ను సందేహించకండి, నేను నిజమే చెప్తున్నాను. 29వ వచనం అంటాడు, అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించండి, నేను మీకు నిర్దోషిగా కనబడతాను అంటున్నాడు. నన్ను సానుభూతితో చూడండి, నన్ను సందేహించకండి, నేను నిజమే చెప్తున్నాను. అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించండి, అప్పుడు నేను మీకు నిర్దోషిగా కనబడతాను అంటున్నాడు. ఇంకా మనం చూస్తే యోబు 13:18 చదువుతాం. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను అంటాడు. నేను నిర్దోషిగా కనబడతానని నాకు తెలుసు అంటాడు. 23:10 అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంలాగా కనబడతాను అంటాడు. 27వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చూస్తే, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును నా యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటున్నాడు. ఈ రీతిగా యోబు తన జీవితంలో యథార్థంగా ఉన్నాడు అనే విషయం అక్కడ అర్థమవుతూ ఉంది. అన్యాయం లేకుండా నా సంగతి విచారించి చూడండి అంటున్నాడు. అందుకే నేను నిర్దోషిగా మీకు కనబడతాను అంటాడు. మరోసారి నా స్థితి పరిశీలించి సరిగా అర్థం చేసుకోండి అంటున్నాడు. ఇంకా 30వ వచనంలో అంటాడు, నా నోట అన్యాయముడునా, దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకున్న జాలదా అంటున్నాడు. నా నోట్లో అన్యాయం ఉందంటారా? నా నోటికి దుర్మార్గం రుచి తెలియదంటారా? చెప్పండి అంటాడు. యోబు యొక్క శ్రమలకు జవాబు క్రీస్తులోనే మనకు పరిష్కారం లభిస్తుంది. తన పాపాన్ని వారు నిరూపించలేరు కనుక తాను పాపినని ఆరోపించడానికి వారికి తగదు అంటున్నాడు. కాబట్టి
యోబు యొక్క పాపాన్ని వారు నిరూపణ చేయలేకపోయారు. యోబు యొక్క పాపాన్ని అతని స్నేహితులు నిరూపించలేకపోయారు. యోబు తన యథార్థంగానే జీవించినట్టుగా ఈ మాటల్లో కనబడతా ఉంది. ఇవండి ఈ అధ్యాయంలోని విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.